ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.9 దాంట్లో ఫస్ట్ది రైట్ ది నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ షేప్స్ ఇన్ ద బాక్సెస్ అంటే కింద ఇవ్వబడిన ఆకారాల పేర్లను రాయండి. ఇది చూద్దాం. మనకి షేప్ ఉంటే ఏమంటాం? ట్రయాంగిల్ అంటాం. ట్రయాంగిల్ త్రిభుజం. ట్రయాంగిల్లో మనకి ఈ యాంగిల్ ఉంటుందా? ఈ యాంగిల్ ఎప్పుడు కూడా మనకి 60 degrees ఉంటుంది. టోటల్ 180 degrees అంటే 180 degrees ఉంటాయి టోటల్ ట్రయాంగిల్లో. నెక్స్ట్ చూద్దాం. ఇది ఉంటే మనకి ఏమంటాం? స్క్వేర్ అంటాం. స్క్వేర్ లో 4 సైడ్స్ కూడా ఒకేలా ఉంటుంది, ఒకే డిస్టెన్స్ ఉంటుంది కూడా. స్క్వేర్ లేదా చతురస్రం అంటాం. చతురస్రంలో మనకి ఇప్పుడు ఈ యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. ఈ 4 సైడ్లు కూడా ఎప్పుడు 90 ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇది ఈ సైడ్ లెంత్ అనేది ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనకి ఈక్వల్ గా ఉంటుంది, ఇది ఈక్వల్ గా ఉంటుంది, ఇది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? రెక్టాంగిల్ అంటాం. లేదా దీర్ఘ చతురస్రం అంటాం. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇలా ఏమంటాం మనం? సర్కిల్ అంటాం లేదా వృత్తం అంటాం. సర్కిల్ మనకి ఎన్ని యాంగిల్ ఉంటుంది? 360 degrees ఉంటుంది మనకి. ఇప్పుడు సెకండ్ ఏంటంటే ఫిల్ ది ఫాలోయింగ్ టేబుల్ అంటే పట్టికను పూరించండి. ఇప్పుడు చూద్దాం. నేమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే వస్తువు పేరు, నేమ్ ఆఫ్ ది షేప్ అంటే ఆకారం పేరు, నంబర్ ఆఫ్ ది కార్నర్స్ అంటే మూలాల సంఖ్య, నంబర్ ఆఫ్ ది ఎడ్జెస్ అంటే అంచుల సంఖ్య. ఇప్పుడు వస్తువు పేరు చూద్దాం. ఆబ్జెక్ట్ ఏంటి? మ్యాచ్ బాక్స్. మ్యాచ్ బాక్స్ మనకి ఏ ఆకారంలో ఉంటుంది? మనకి ఇలా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? రెక్టాంగిల్ అంటాం. దీర్ఘ చతురస్రం. దీని కార్నర్స్ ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4 అంటే మూలాల సంఖ్య అనేది మనకి 4 ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? అంచుల సంఖ్య. అంచులు అయితే 1, 2, 3, 4 అంటే అంచుల సంఖ్య కూడా మనకి 4 ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. బాల్ అనేది మనకి ఏ షేప్ ఉంటుంది? మనకి సర్కిల్ షేప్ ఉంటుంది. కాబట్టి ఆకారం అనేది సర్కిల్. వృత్తం. దీని మూలంలో ఏంటి? లేవు. అంచులు కూడా లేవు. కాబట్టి దీనికి ఏముంటుంది? 0, 0. నెక్స్ట్ చూద్దాం. జోకర్ క్యాప్ మనకి ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ట్రయాంగిల్ అంటాం అంటే త్రిభుజం. దీనికి మూలాలు ఎన్ని ఉంటాయి? 1, 2, 3. 1, 2, 3. అంచులు ఎన్ని ఉంటాయి? 1, 2, 3 అంటే అంచులు కూడా 3 ఉంటాయి. నెక్స్ట్ చాక్ పీస్ బాక్స్. ఏ షేప్ లో ఉంటుంది మనకి? ఇది కూడా మనకి ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటాం? రెక్టాంగిల్ అంటాం. అంటే దీర్ఘ చతురస్రం.
దీని మూలలు ఎన్ని ఉంటాయి? 1 2 3 4. అంటే మూలలు అనేవి 4 ఉంటాయి. అంచులు కూడా 1 2 3 4, అంచులు కూడా 4 ఉంటుంది. ఇప్పుడు మూడోది ఏంటంటే ఫిల్ ది ఫాలోయింగ్ టేబుల్, పట్టికను పూరించండి. షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే వస్తువు యొక్క ఆకారం. ఆబ్జెక్ట్స్ ఇన్ ద గివెన్ షేప్స్ అంటే ఆకారం గల వస్తువులు. ఇప్పుడు చూద్దాం. ఆకారం ఏంటి? రెక్టాంగిల్. రెక్టాంగిల్ మనకి ఏ షేప్ లో ఉంటుంది? ఈ షేప్ లో ఉంటుంది. కాబట్టి ఈ ఆకారం గల వస్తువులు మనకి ఏమొస్తాయి? మొబైల్ ఫోన్ కూడా ఉంది. ఇంకోటి ఏంటి? టీవీ రిమోట్ ఒకటి. ఇంకోటి ఏంటంటే కీబోర్డు. నెక్స్ట్ చూద్దాం. స్క్వేర్. స్క్వేర్ మనకి ఏ షేప్ లో ఉంటుంది? నాలుగు షేపులు ఒకేలా ఉంటుంది మనకి. కాబట్టి దీంట్లో ఉంటే మనకి ఏముంటాయి? ఫ్లోర్ టైల్స్. ఇంకేముంటది? క్లాక్. ఇంకా డైసెస్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సర్కిల్. కాబట్టి మనకి సర్కిల్ ఈ సైజ్ లో ఉంది. సర్కిల్లో ఉండేది మనకి ఏంటి? సీడీలు మనకి సర్కిల్ షేప్ లో ఉంటాయి. ఇంకా ప్లేట్స్ కూడా సర్కిల్ షేప్ లో ఉంటుంది. ఇంకా క్లాక్స్ కూడా సర్కిల్ షేప్ లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ట్రయాంగిల్ అంటే త్రిభుజం. ఈ షేప్ లో ఉండేది ఏంటి మనకి? జోకర్ క్యాప్ కూడా ఉంటుంది. అండ్ సమోసా ఒకటి. పిజ్జా కూడా మనకి ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది.